ఒక కుటుంబ అనుబంధం. ఎందుకంటే మా అత్తమ్మ అంటే అక్కయ్య అని పిలిచేవాడిని, అనురాధ మన సూపర్ సీనియర్, 3 years సీనియర్ మనకంటే. తను ఈ స్కూల్ టాపర్ కూడా, అంగజాల అనురాధ. ఇప్పుడు వేరే. అయితే నేను ఎందుకు ఇంత ఎగ్జైట్గా చెప్తున్నాను అంటే, బేసిక్ నేను ఎప్పుడు టీచర్లు చెప్పిన పాఠాలు వినేవాడిని కాదు, నాకంత ఓపిక లేదు. నా ఎంతసేపు నాకు కెప్టెన్సీ అంటే ఇష్టం చిన్నప్పటి నుండి. స్పోర్ట్స్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో, దానితో డ్యాన్స్ కూడా చాలా బాగా చేసేవాడిని. ఇలా చాలా మందిని నేను చెడగొట్టిన. నిజం సార్. ఎందుకంటే ఒక చిన్న అనుభవం. 7th క్లాస్లో నాకు సులభంగా అంటే గతం ఇంకా అరే బాబు 7th అంటే అప్పుడు మనకు బోర్డ్ ఎగ్జామ్ కదా మేడం. 7th పాస్ అయితే 10th పాస్ అయినట్టేరా అనేది అందరు, అంతే కదా అనేది. మనకు మ్యాథ్స్ రాదు, ఏం చేయాలి మరి? 7th ఇట్లా కాదు మేడం పోతారు చేయకపోతే. 7th అప్పుడు ఏదో 4th 5th 6th అంటే భరించిళ్ళు. నాకు కనకరాజు సార్ చాలా సపోర్టివ్గా ఉండేవారు వాస్తవంగా. సార్ నేను బాగా ఫ్రెండ్స్, అంటే మా ఇంటి ముందు నుంచి వచ్చేవారు సార్తోనే వచ్చేవాడిని నేను స్కూల్కి. 7thలో భయం వేసింది, అంత 2-3 months తర్వాత భయం వేసింది. నాకు మ్యాథ్స్ రావట్లేదు, ఏం చేయాలి? స్టేడియం ఒకటితో దారి దొరికింది. రోజు పొద్దున బ్యాగ్ తీసుకొని స్టేడియం, మళ్ళీ ఈవినింగ్ 4కి ఎండ్ కాగానే అట్ల నుండి తిలక్నాథ్ నుండి వెళ్ళి శ్రీలత ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో స్కూల్ నుండి, నేను తన వెనక్కి వెళ్ళేవాడిని. అంటే తనకు తెలియదు, గుర్తులేదు కూడా. వాళ్ళ గల్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ గల్లీ దాటి నేను మా ఇంటికి పోయేవాడిని. అట్లా ఒక 2 months డుమ్మా పెట్టిన స్కూల్లో. అయితే ఇది సార్కి ఎందుకు డౌట్ వచ్చిందో తెలియదు, ఈ సార్కి అసలు గుర్తుండదు ఇది. అరే వీడు అంగజాలగాడు పొట్టాడు, అవసరం నన్ను పొట్టాడు అని పిలిచేది సార్. సార్ తిల్లు అని పిలిస్తే నన్ను పొట్టాడు అని పొట్టేసో కానీ అంగజాలగాడు ఎందుకు వస్తలేడు, మరి ఏమైంది అన్న ప్రాబ్లమ్ అయింది అని చెప్పి ఒకసారి వచ్చేటప్పుడు డైరెక్ట్ మా తాతనే, వీడు స్కూల్కి రావట్లేదే పెద్ద ఆయన, బాబు అని పిలిచేవారు మా తాతని. బాబు వీడు స్కూల్కి రావట్లేదు, ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా అంటే ఆయన ఏం సపోర్ట్ చేయలేదు, సైలెంట్గా ఉన్నాడు. అసలు ఏమైంది, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఆయన. అయిపోయింది. మళ్ళీ సేమ్ మార్నింగ్ అదే విధి. నేను పొద్దున్న లేచి అదేంది లేకపోతే ఈడ నాకు సోపది అంటే అటు అయితే ఆకలి అయితే వచ్చి వెనుకనే ఉండేది వీళ్ళు అది నాకు పెట్టేది. వాస్తవం వాళ్ళ అశోక్ నేను లంచ్ చేసేవాడిని, మా ఇంటికి పోకపోతుండే మధ్యాహ్నం లంచ్ టైం కూడా. అట్లా ఏమైంది, ఒక 4-5 days నన్ను అబ్జర్వ్ చేసింది, వీడు ఎటు వేస్తాడు, ఏం చేస్తాడు. ఇక్కడ సార్కి చెప్పలే అది. ఇక మా తాతయ్య వారం తర్వాత నన్ను దొరకబట్టాడు మంచిగా. మొత్తం మన క్వార్టర్స్లో మన వెనకాల ఇప్పుడు అందరు ఒక 5-6 quarter వాళ్ళు అందరు కలిసి ఉంటారు కదా, తీసుకెళ్ళి ఆ మధ్యలో కూర్చోబెట్టాడు. నాకు అర్థమవుతలేదు ఏం జరుగుతుందో. అరే ఎటు పోతాను ఎవరా 2 నెలల నుంచి అన్నాడు. అప్పుడు అర్థమైపోయింది, అయిపోయిందిరా బాబు అంటే. అసలు నన్ను చిన్నప్పటి నుంచి ఎవరు కొట్టలేదు. ఇక అట్లా మా తాతయ్య ఫస్ట్ టైం ఒకటే దెబ్బ కొట్టాడు, నువ్వు చదువుకోకపోతే వేరే ఉంటుందిరా అంటే. తర్వాత మా ఆంటీ, తనకు నేనంటే చాలా ఇష్టం, తనేమో స్కూల్ టాపర్. అప్పుడు 10th తను ఇదే స్కూల్లో 10th, నేను 7th, 2 సేమ్ బోర్డ్ ఎగ్జామ్. తను చాలా చాలా బాగా చదివేది, మేడంకు గుర్తే ఉంటుంది అనురాధ. అరే నేను మాట్లాడతారా అంటే మా తాతయ్య కొడితే ఒకరోజు 2 days నేను తినలే మొత్తాన్ని. తను కూడా నాతో పాటు ఏడ్చి నన్ను తనే మేడం దగ్గరికి తీసుకొచ్చి, కనకరాజు సార్ వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేది. ఇట్లా కాదురా, భయపడకు, ఏం కాదు, అది పెద్ద మ్యాటర్ కాదు, 1 గంటే చదువు, నువ్వు ఎక్కువ చదవకు అని చెప్పింది బాగా. అట్లా వాస్తవంగా 7thలో మంచి స్కోర్ రావడం జరిగింది నాకు. దాని తర్వాత అంటే జస్ట్ ఎగ్జామ్స్కి ఇంకో 3-4 months ఉండే. అట్లా నేను 7th అయితే మిమ్మల్ని ఎందుకు 7th తర్వాత వదిలేయడం జరిగింది అంటే, మా తాతయ్య రిటైర్డ్ కావడం జరిగింది. తను ఇక్కడ నుంచి వెళ్ళి ఊరికి వెళ్ళిపోయాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ? అట్లా నేను మళ్ళీ ఎన్టీపీసీకి వెళ్ళడం, ఈ స్కూల్ తోటి అనుబంధం నాకు ఆ 7thలో వెళ్ళిపోయింది. కానీ స్పోర్టివ్నెస్, నా క్లాస్మేట్స్ నాకు చాలా గుర్తు. నేను వీడు చెప్పినట్టు ఆ తెలుగులో, సరే మ్యాథ్స్ అంటే రాదు, తెలుగు అయితే రాలేగా. ఇక గుండ్రావ రాష్ట్రాలు, ఈ శ్రీలత, పాపం రమాదేవి చనిపోయింది, రమాదేవి చాలా బాగా రాసేది తను కూడా. వాడు నెల్లివాడు, వీడు ఈ చిల్ల
ఈ పొట్టోడు వీళ్ళు అంటే లేదురా అంటే ఎగ్జాక్ట్ గా వాడు పెళ్లి కాడు ఉండేది వాస్తవం మేము ఇద్దరికి ఎప్పుడోసారి వారానికి ఒకటి 2 గుడ్లు వాడేటి మాకు నేనంటే మీకేమో రెగ్యులర్ గా వాడేది. ఇట్లా అంటే ఒక స్పోర్టివ్నెస్ స్పిరిట్, అరే మనం కూడా ఏదో సాధించాలి ఏదో చేయాలి అని ఒక గోల్. అలానే దాని తర్వాత ఏం జరిగిందంటే నేను వాసగోల్ ఉంటే నేను కూడా సాఫ్ట్వేర్ లేకుంటే ఇంకేదో జాబ్ కొట్టేవాడిని. ఎందుకంటే నాకు ఆ నమ్మకం ఏర్పడ్డది. నేను చాలా బాగా చదవడం స్టార్ట్ చేసిన అప్పటికి.